మిత్రులకు నమస్కారం. మిత్రులారా, నాసిక్ టీసీఎస్లో ఏం జరిగిందో ఈ పాటికి మీకు పూర్తిగా అవగతమై ఉంటుంది. ఎందుకంటే ఈ సమాచారం చాలా ఛానల్స్ నుంచి వచ్చేసింది. టీసీఎస్లో జరిగిన పూర్తి సమాచారం ప్రజలందరికీ అందేసింది. ఇక మనం ఎందుకు దాని మీద మాట్లాడడం అని నేను వదిలేశాను. సర్లే, ఇక మనం ఇందులో మాట్లాడేది ఏముంది అనుకుంటే, అరే పనికిమాలినోడా, నువ్వు మాట్లాడవలసింది చాలా ఉంది అని నాకు కొందరు మిత్రులు గుర్తు చేశారు. ఈ మిత్రుడు ఎవరో కానీ ఒక దగ్గర ఏం కామెంట్ పెట్టాడో చూడండి. నేను ఆ 7 మంది ఉద్యోగులను నిర్ద్వందంగా సమర్థిస్తున్నాను. ఎందుకంటే జరిగిన విషయాన్ని పరిశీలిస్తే ఇది మొత్తం ఒక కుట్రగా కనిపిస్తుంది. కార్పొరేట్ కంపెనీల నుంచి ముస్లింలను తొలగించే కార్యక్రమంలో ఇదొక భాగం. దానికి ప్రభుత్వ యంత్రాంగం, బాడుగ మీడియా కూడా వంతపాడటం మామూలుగా చూస్తూనే ఉన్నాం. దాంట్లో ఇది కూడా ఒకటి. వేలాది మంది ముస్లింలను అన్యాయంగా అబద్ధపు నేరారోపణలతో జైల్లో కుక్కి 25-30 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరపరాధులు అని విడుదల చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇది ఇతని కామెంటు. ఇతను ఏమంటున్నాడు? ఆ 7గురిని నిర్ద్వందంగా సమర్థిస్తున్నాడట. ఎందుకంటే జరిగిన విషయాన్ని పరిశీలిస్తే అది మొత్తం ఒక్క కుట్రగా కనిపిస్తుందట. కుట్రగా కనిపించడం ఏంటి? కుట్రే. ఆ 7 మంది ఏంటి? ఇంకా వెనకాల చాలామంది ఉన్నారు. బయటపడ్డ వాళ్ళు, దొరికిన వాళ్ళు 7గురు. ఏమంటాడు? కార్పొరేట్ కంపెనీల నుంచి ముస్లింలను తొలగించే కార్యక్రమంలో ఇదో భాగం అంటాడు. ఆల్రెడీ కార్పొరేట్ జిహాద్ తయారైపోయింది. ఇగో ఆ కార్పొరేట్ జిహాద్లో భాగమే ఇది. ఆ నాసిక్ టీసీఎస్లో పవర్ అంతా ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా, అబ్దుల్లాల చేతుల్లోనే ఉంది కదా. వాళ్ళని ఎవడు తొలగించగలడు? వాళ్ళే అక్కడ ఆక్రమించి కూర్చుంటే మాట్లాడితే విక్టిమ్ కార్డ్ తీస్తారు. దొంగ దొంగ అని అరిచినట్టుగా. కుట్ర పన్నింది వాళ్ళు, కుట్రను అమలుపరిచిన వాళ్ళు. ఆ కుట్రను బయట పెట్టడం మామూలుగా జరిగిందా? 9 మంది పోలీసు ఉద్యోగులు అక్కడ మారువేషాల్లో దురంధరులలాగా 40 రోజుల పాటు కష్టపడి రుజువులు, సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ సంపాదించారు. పక్కా సాక్ష్యాధారాలతో కేసు నమోదు చేసి అరెస్టులు జరిపితే ఇది కుట్ర అంటున్నాడు. నిజమే, వీళ్ళ కుట్రను భగ్నం చేయడం కూడా పెద్ద కుట్రే కదా. టీసీఎస్ అనగానే సాఫ్ట్వేర్ కంపెనీల్లో గొప్ప అట్రాక్షన్ ఉన్న కంపెనీ. అందులోకి హిందూ అమ్మాయిలను రిక్రూట్ చేసుకుని తమ బామర్దులకు, బావలకి, అన్నలకి అందరూ ఒకటేలా అక్కడ వాళ్ళకు వీళ్లను వశపరచడం, వాళ్ళ టీమ్స్లో మెంబర్స్గా జత చేయడం. ఆ టీమ్స్ రకరకాల మార్గాలతో వాళ్ళతో క్లోజ్నెస్ పెంచుకుని వాళ్ళను తమ ఫోల్డ్లోకి తెచ్చుకుని వారిని శారీరకంగా ఏదోలా చేసి వీడియోలు తీసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి రకరకాల పద్ధతుల్లో వాళ్ళ మత మార్పిడి చట్టంలోకి తీసుకువెళ్ళడం. ఇది వాళ్ళ పని. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈమె పేరు నిదా ఖాన్. ఈ కుట్రలో ఈమె ప్రధాన సంధానకర్త. టీసీఎస్ కంపెనీ ఆవరణలోకి ఒక్కసారి ఏటీఎస్ అధికారులు ప్రవేశించగానే మొత్తం మేడం గారి కళ్ళల్లో సీన్ అంతా, సినారియో కనిపించేసింది. క్యాలిక్యులేట్ చేసుకుంది. దృశ్యమాలికను ముందే వీక్షించింది. ఏటీఎస్ అధికారుల ఆఫీసులో తమ పని మొదలు పెట్టగానే నీళ్ళల్లో చేప ఎంత చాకచక్యంగా ఈదుతుందో అంత చాకచక్యంగా అమ్మగారు ఆఫీసు నుంచి బయటికి పోయారు. ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నారో తెలియదు. ఈ కుట్ర ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది, ఎలా నడిచింది, దీన్ని ఎలా బయటికి తీశారు, ఆ వివరాలు ఏమీ నేను ఇక్కడ చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఛానళ్ళలో ఆ విషయాలు చెప్పేశారు కాబట్టి. ఈ కుట్ర బయటపడ్డ తర్వాత ఈ మతపు సామాన్య ప్రజలు, మతం అంటే ఈ మతం పేరు చెప్పకూడదు కాబట్టి గుర్తు తెలియని మతం అందాం. ఈ గుర్తు తెలియని మతం సామాన్య ప్రజల మనోభావాలు ఎలాగున్నాయో వింటే హృదయం పొంగి పొరలాడుతుంది. వీడెవడో కానీ ఆరోపణలను వాస్తవాలు అన్నట్లు ప్రచారం చేస్తున్న మీడియా మతోన్మాదులు ఆరోపణలకు వాస్తవాలకు తేడా తెలుసుకోండి అంటున్నాడు. ఎఫ్ఐఆర్లో ఉన్నవన్నీ నిజాలు కావు. పోలీసు విచారణ పూర్తి అయిన తర్వాతనే వాస్తవాలు తెలుస్తాయి అన్న కనీస జ్ఞానం మన మీడియాకి లేదా అని అంటున్నాడు. అంటే మీడియా వీళ్ళ కేసులోనే ఎలా వ్యవహరిస్తుందా? ఏ కేసులో అయినా సరే ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకునే మాట్లాడుతుందా? మీరే ఆలోచించండి. ఇంకొకటి చూడండి, 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో షా ఆలం సహా 9 మంది ముస్లిం పురుషులను కర్కర్ డోమా కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. సంవత్సరాలుగా వారిని దోషులుగా ముద్ర వేశారు. ఇప్పుడు సాక్షులు అబద్ధం చెప్పారని కోర్టు అంటున్నాడు. ఇప్పుడు ఈ క్రిమినల్ కేసులు సంవత్సరానికి 55 నుంచి 60% ఎక్విటల్ అవుతూనే ఉంటాయి. ఒక కేసు ఎక్విట్ అయింది అంటే కనుక కారణాలు చాలా ఉంటాయి. ఒకటి, ఒక హీరింగ్కే 60-70 లక్షలు ఫీజు తీసుకునే లాయర్లను మీ కమ్యూనిటీలో
పంచర్లు వేసుకునేవాళ్ళు, జాంకాయలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు కూడా నియమించుకోగలరు. అది మీ కమ్యూనిటీ గొప్పతనం. మీ కమ్యూనిటీకి ఎగనెస్ట్గా సాక్ష్యం చెప్పే సాక్షులు మడమ తిప్పగలరు, మాట తప్పగలరు. ఎంత తేలిగ్గా ఆ పనులు చేయగలరంటే, మీకు ఎగనెస్ట్గా అక్కడ సాక్ష్యం చెప్పిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు పెళ్ళాం బిడ్డలు ఉండరు, ఇంట్లోనే కాదు లోకంలో కూడా. కాబట్టి కేసులు ఎక్విట్ అవుతూ ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళు దోషులు కాకుండా పోరు కదా. కేసుల ఎక్విటల్కి ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కారణం ఉండొచ్చు. మీ మీద పెట్టిన కేసు ఎక్విట్ అయిందని దొంగ కేసు అంటే కనుక ఎక్విట్ అయిన 40%, 50% కేసుల సంగతి ఏంటి? అవి కూడా దొంగ కేసులేనా? సారీ, జడ్జిమెంట్లో ఆల్రెడీ కోర్టు చెప్పింది అని నువ్వే అంటున్నావు కదా, సాక్షులు అబద్ధం చెప్పారు అని. సాక్షులు ఎప్పుడు అబద్ధం చెప్పారు? కేసు రాసినప్పుడు, సాక్ష్యం చెప్తామని ముందుకొచ్చినప్పుడు కాదు, ట్రయల్ సమయంలో కోర్టులో అబద్ధం చెప్పారు. ఎందుకంటే అది మీరు మీ లాయర్లు చేసిన మాయాజాలం. ఫ్రెండ్స్, మళ్ళీ ఒక్కసారి టీసీఎస్ దగ్గరికి వెళ్దాము. ఆ గుర్తు తెలియని మతస్థులు ఆ టీసీఎస్ వ్యవహారం మీద ఇంకా ఎలా స్పందిస్తున్నారో ఒక్కసారి చూసి మనం కళ్ళు తెరుచుకోవాలి. నాసిక్లోని టీసీఎస్ ఘటనను భారతీయ గుర్తు తెలియని మతస్థులు ఎందుకు ఖండించరు అని చాలామంది అడుగుతున్నారు. మేము ఎందుకు ఖండించము? తప్పకుండా ఖండిస్తాము. పనిచేసే చోట లైంగిక వేధింపులు ఎవరైనా చేయవచ్చు. అది ముస్లిం అయినా, హిందూ అయినా చేయవచ్చు. ఎవరు చేసినా మేము ఖండిస్తాం. కానీ దానికి కార్పొరేట్ జిహాద్ అని పేరు పెట్టి ఇస్లాం ఎలా బోధిస్తుంది అని చూపించే ప్రయత్నం మీరు చేస్తేనే అసలు సమస్య వస్తుంది అంటున్నాడు. అది కేవలం లైంగిక వేధింపులు కేసేనా? దాన్ని కార్పొరేట్ జిహాద్ అని ఎందుకు అనవలసి వస్తుంది అంటే, మీ దగ్గర 2 నెలలు పనిచేసిన అమ్మాయి హిజాబ్ వేసుకోవడం మొదలు పెడుతుంది. మీ దగ్గరకు వచ్చిన అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా వచ్చిన వెంటనే మీరు ఇచ్చే కిట్ ఇదే కదా. ఈ కిట్టులో అతి ముఖ్యమైనది ఆ పచ్చట్ట పుస్తకం. మీ దగ్గరికి వచ్చిన ఆడ మగ తేడా లేకుండా అందరి చేత కల్మా చదివించారు, నమాజులు చేయించారు కాదా. కార్పొరేట్ డిన్నర్లు పెట్టి బీఫ్ తినమని బలవంతం చేయలేదా? తినిపించలేదా? రంజాన్ మాసంలో హిందూ అమ్మాయి చేత రోజా చేయించలేదా? ఇవన్నీ ఎఫ్ఐఆర్లో ఉన్నాయి కదా. ఏంటి లైంగిక వేధింపులు ముస్లిం అయినా, హిందూ అయినా ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా మీరు ఖండిస్తారా? అదే ఆ టీమ్ మేనేజర్లు హిందువులు అయితే నమాజ్ చేయమంటారా, కల్మా చదవమంటారా, హిజాబ్ ధరించమని బలవంతం పెడతారా, రోజా చేయమంటారా? అన్నిటికీ మించి సాటి హిందువును ఆవు మాంసం తినమని అడుగుతారా? అవన్నీ మీరు చేశారు కాబట్టి దాన్ని కార్పొరేట్ జిహాద్ అంటున్నారు. పైగా మేము ఎవరం కూడా ఇస్లాం ఎలా బోధిస్తుంది అంటలేదు, మీరు ఇలా చేస్తున్నారు అంటున్నాం. నువ్వు దీనిని సాధారణ లైంగిక వేధింపు కేసులా చూపించడానికి చాలా కష్టపడి ప్రయత్నిస్తున్నాం, అది వేరే సంగతి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అద్భుతమైన జోక్ చూపించాడు. ఇస్లాం గురించి మీకు ఏమాత్రం తెలిసి ఉన్నా ఇటువంటి లైంగిక వేధింపులకు ఎంతటి కఠినమైన శిక్షలు ఇస్లాంలో ఉంటాయో మీకు తెలుస్తాయి అంటున్నాడు. అంటే మనకంటే ఎర్రిపప్పు ఎవడో వీడికి కనిపించి ఉన్నాం ఈ మాట చెప్తున్నాడు. దీన్ని అజ్మీర్ దర్గా అంటారు. అంటే ఈ దర్గా అజ్మీర్ పట్టణంలో ఉంది కాబట్టి దీన్ని అజ్మీర్ దర్గా అంటారు. 1992లో ఈ అజ్మీర్ దర్గా ఆధ్వర్యంలో అజ్మీర్ పట్టణంలో హిందూ బాలికల మీద ఒక పెద్ద సెక్స్ స్కాండల్ జరిగింది. ఆ సమయంలో ఒక 104 మంది బయటకు వచ్చి కంప్లైంట్లు ఇచ్చారు. ఆ స్కాండల్లో ఇరుక్కుని ఆ ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు అయితే ఏమి భయంతో బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వని వాళ్ళను కూడా లెక్క పెట్టుకుంటే సుమారుగా 250 మంది బాలికలు ఉండి ఉంటారు అన్నది సమాచారం. ఆ కేసులో ఒక 8 మంది ప్రధాన నిందితులు నిజానికి అసలైన వ్యక్తులు. ఇది ఈ దర్గా నడిపే వ్యక్తి యొక్క కొడుకు. వాడిని మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పించింది. 32 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2024లో ఆ 8 మందిలో 6గురికి యావజ్జీవిత కారాగార శిక్షలు విధించారు. 32 ఏళ్ల తర్వాత అంటే వాళ్ళు జీవితం అనుభవించేసి వార్ధక్యంలోకి వచ్చేసి ఉండి ఉంటారు కూడాను. ఇక్కడ విశేషం ఏమిటి అంటే గనక, ఈ కేసులో ఎవడైతే దర్గాకు చెందిన వ్యక్తి ఉన్నాడో కుర్రవాడు, వాడిని కాంగ్రెస్ పార్టీ ఆ కేసులో లేకుండా మేనేజ్ చేసి తప్పించింది. ఇప్పుడు వాడే ఆ దర్గాను మెయింటైన్ చేస్తున్నాడు. లైంగిక వేధింపులకు కఠినమైన శిక్షలు ఇస్లాంలో ఉంటాయా? మరి వాళ్ళల్లో 6గురికి 32 ఏళ్ల తర్వాత మామూలు కోర్టులు యావజ్జీవిత కారాగార శిక్షలు వేసినాయి ఏంటి? ఆ 92లోనే వాళ్ళకు ఇస్లాం కఠినమైన శిక్షలు విధించి ఉండాలి.
ఎందుకు విధించలేదు? ఈ ఎదటోడు ఎర్రి పువ్వు అయితే చెప్పేవాడు ఏదన్నా చెప్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. లైంగిక వేధింపులు చేస్తే తప్పే, కానీ మత మార్పిడి, బలవంతంగా నమాజు చేయించారు, రోజా ఉంచారు, బీఫ్ తినిపించారు లాంటి మాటలు చెప్పినప్పుడే మాకు అనుమానం వస్తుందట. అదేట్రా, మీరు అవి చేయించారు కాబట్టే వాళ్ళు అదే కంప్లైంట్లో పెట్టారు, మేము అదే అంటున్నాం, నీకు అనుమానం రావడం ఏంటి? ఇంకా అతి తెలుగుగా చెప్తున్నాడు. మహారాష్ట్రలో అసలు బీఫ్ పూర్తిగా నిషేధం, వారు బీఫ్ ఎలా తినిపించారు అని అడుగుతున్నాడు. మహారాష్ట్రలో ఏంటి, ఇండియా మొత్తం ఆవును చంపడం, ఆవు మాంసం తినడం నేరమే. మీరు ఎక్కడ బీఫ్ తినట్లేదా? ఎందుకు ఎదవ కబుర్లు? కంప్లైంట్ ఇచ్చిన ఆ 9 మంది అమ్మాయిలకు అసలు నమాజ్ ఎలా చేస్తారో తెలుసా? నమాజ్కి ముందు గుస్సులు చేస్తారు, వజూ చేస్తారు అనే విషయం తెలుసా? నమాజ్లో చదివే అరబీకి వచ్చా? రోజా అనేది సూర్యోదయంకి ముందు నుండి సాయంత్రం వరకు ఉంటుంది. అంటే వారు డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నిఘా పెట్టేవారా అని అంటున్నాడు. ఒరే పనికి మాలిన గాడిదా, అసలు కంప్లైంటే ఆ రోజా దగ్గర వచ్చిందిరా. ఆ అమ్మాయి ఇంట్లో కూడా హిజాబ్ ధరించడం, రోజా చేయటం, ఈ 2 పనులు చేస్తూ ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళకు అనుమానం వచ్చి తెలిసిన వాళ్ళకు చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి కంప్లైంట్ ఇప్పించారు. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే మిగిలిన వాళ్ళు బయటకు వచ్చారు. బాబీ, అదన్నమాట సంగతి. తెలివి ఎక్కువైపోయిందంటారు. అందుకే 4 ఏళ్లుగా ఇలా జరుగుతుంటే ముందే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? హెచ్ఆర్ ముస్లిం కాబట్టి పట్టించుకోలేదు, సరే. ఆ పై స్థాయి మేనేజర్లు అందరూ హిందువులే కదా, వారికి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇది తెలివి. ఇచ్చారు బాబు, కంప్లైంట్లు ఇచ్చారు, కానీ వాళ్ళు ఏమన్నారు, ఎంఎన్సీల్లో ఇలాంటివి సహజమే అని సర్ది చెప్పి తప్పించుకున్నారు. అయినా ఏమన్నావు, పై స్థాయి వాళ్ళు హిందువులే కదా అని అన్నావు కదా. ఈ అమ్మాయిల్ని మీరు ఎట్లా అయితే డీల్ చేసి వీడియోలు రికార్డ్ చేశారో, ఆ పై స్థాయి వాళ్ళది కూడా అంతకుముందే ఎప్పుడో మీరు రికార్డ్ చేసి ఉండొచ్చు, కాబట్టి మీకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించకపోయి ఉండొచ్చు. మిత్రులారా, అక్కడ టీసీఎస్లో జరిగిన వ్యవహారం ఇక్కడ సోషల్ మీడియాలో ఈ పోస్టులు కామెంట్లు చూస్తూ ఉంటే, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పోస్టర్ ఉంది కదా, ఇది 100కి 100 పాళ్ళు నిజం అనిపిస్తుంది. ఓ మోమిన్ వచ్చి నేరం చేసుకుంటూ పోతాడు, ఇంకో మోమిన్ వచ్చి దాన్ని తుడిచేస్తూ ఉంటాడు, దానికి సర్టిఫికేట్ ఇస్తూ ఉంటాడు, అది మంచిదానిగా చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఒక్కడు కూడా ఇది తప్పు అని అనడానికి ఒప్పుకోవట్లేదు. ఈడెవడో చూడండి, బీజేపీ గవర్నమెంట్ ఓ స్టారే అల్లారు దురందర్ రేంజ్లో బద్నాం చేయటానికి అంటున్నాడు. పోలీసులు 40 రోజులు కష్టపడి పూర్తి ఆధారాలు సంబంధించి కేసు రిజిస్టర్ చేసినా సరే దానిని అబ్బబ్బే అదేం నేరం కాదు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మిత్రులారా, వీళ్ళ గురించి, ఈ ఇష్యూ గురించి పట్టించుకోకూడదు అని వదిలేసినా సరే వీళ్ళు మనల్ని మాట్లాడకుండా ఉండనివ్వట్లేదు. సరే, ఈరోజుకి ఇక్కడికి ఆగుదాం, వీలుంటే రేపు మళ్ళీ వీళ్ళ గురించే మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.